అన్నీ కరెక్ట్ ఉన్నాయా? సూపర్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఈరోజు వచ్చేసి గోంగూర ప్రాన్స్ నా స్టైల్లో ఎలా చేస్తానో చూపిస్తాను అనమాట. ఇక్కడైతే నేను క్లీన్ చేసుకుంటున్నాను. మామూలుగా నాన్ వెజ్ ఏదైనా కూడా నేను ఫస్ట్ పసుపు ఉప్పు వేసి క్లీన్ చేస్తాను అనమాట ఫస్ట్ టైం. తర్వాత 2 times నార్మల్గా క్లీన్ చేస్తాను. క్లీన్ చేసుకున్న తర్వాత దీనికి కొంచెం హాఫ్ స్పూన్ పసుపు అండ్ సాల్ట్, మేము హిమాలయ పింక్ సాల్ట్ యూజ్ చేస్తాం అనమాట. హిమాలయ పింక్ సాల్ట్ హెల్త్కి కూడా చాలా మంచిదండి. సో మీరు కూడా యూజ్ చేస్తే మంచిది హెల్త్కి. తర్వాత కొంచెం కారం, నేను కారం ఇందులో ఫస్ట్ ఎక్కువ ఏం వేయట్లేదు, ఎందుకంటే ఇది కొంచెం మ్యారినేట్ చేసి పెట్టుకోవడం కోసం అని చెప్పేసి కొంచెం కారం వేస్తున్నాను. ఇవన్నీ మంచిగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక 50 minutes పక్కన పెట్టుకోవాలండి. మేము 2 kgs ప్రాన్స్ తీసుకుంటే అందులో చెత్త అవన్నీ తీసేస్తారు కదా, అవన్నీ తీసేస్తే కేజీ మీద 100 grams అట్లయిందనమాట. సో ఇలా మొత్తం మంచిగా కలుపుకొని ఒక 15 minutes పక్కన పెట్టేసుకుంటున్నానండి నేనైతే ఇక్కడ. తర్వాత ఒక 4 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అది హీట్ అయ్యాక అందులో కొంచెం ఆయిల్ తీసుకోవాలి. నేనైతే ఒక పావు తీసుకున్నాను ఆయిల్. ఆ ఆయిల్ తీసుకొని ఆయిల్ కొంచెం కాలిన తర్వాత అందులో మనం ప్రాన్స్ ఉంటాయి కదా, ప్రాన్స్ తీసుకోవాలి. తీసుకొని అవి దాంట్లో నుంచి మనకి వాటర్ వచ్చేలాగా ఉడికించాలన్నమాట మీడియం ఫ్లేమ్లో. ఒక 10 minutesలో 10 to 15 minutesలో ఉడికిపోతాయి అనమాట. ఇట్లా వీటిని వేసిన తర్వాత మూత పెట్టేసి మధ్య మధ్యలో తీస్తూ కలుపుతూ ఉండాలి. బేసిక్గా నాకు నాన్ వెజ్లో సీ ఫుడ్ అంటే చాలా ఇష్టం అండి. అందులో ప్రాన్స్ ఇష్టం అనమాట సీ ఫుడ్లో ఎక్కువ. నాకు మామూలుగా ఇట్లా నాకు పచ్చి రొయ్యల కంటే ఎండు రొయ్యలు ఇంకా చాలా ఇష్టం. అసలు ఎండు రొయ్యలలో చింత చిగురు వేసుకొని తింటే ఉంటుంది, మస్తు ఉంటుంది. చింత చిగురు అయినా రొయ్యలు టమాటా అయినా, ఎండు రొయ్యలు నాకు బాగా ఇష్టం. మామూలుగా మా మమ్మీ బాగా వేస్తుంది అనమాట ఎండు రొయ్యలతోటి. దోసకాయ ఎండు రొయ్యలైనా, చింత చిగురు ఎండు రొయ్యలైనా, టమాటా రొయ్యలైనా ఏవైనా మస్తు ఉంటుంది అనమాట. ఇట్లా వాటర్ వస్తూ ఉంటుంది, మధ్య మధ్యలో మనం కలుపుతూ ఉండాలండి. కలుపుతూ ఉన్న తర్వాత ఇందులో వాటర్ మొత్తం మనకి పొయ్యేలాగా ఉడకనివ్వాలన్నమాట. ఆ వాటర్తోనే ఉడికేస్తుంది మనకి. ఆ వాటర్ మొత్తం పొయ్యేలాగా ఉడకనివ్వాలి. ఇట్లా ఇట్లా మొత్తం వాటర్ అన్నీ ఇంకిపోయినాయి కదా, ఇట్లా ఉడకనివ్వాలి. ఇట్లా ఉడికిన తర్వాత ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి మనము. తర్వాత పచ్చిమిరపకాయలు ఒక 5-6 పచ్చిమిరపకాయలు తీసుకొని వాటిని పొడుగా కట్ చేసుకోవాలండి. నేను గోంగూర అయితే 3 కట్టల గోంగూర తీసుకున్నాను. కేజీ ప్రాన్స్కి 3 కట్టల గోంగూర తీసుకున్నాను అనమాట. యాక్చువల్గా గోంగూర కాంబినేషన్ ఏదైనా అల్టిమేట్ ఉంటుందండి, దానికి వంక పెట్టేదే ఉండదు. దేంట్లో వేసినా గోంగూర చాలా బాగుంటుంది. నేను అదే ప్యాన్లో మళ్ళీ కొంచెం ఆయిల్ తీసుకొని గోంగూర తీసుకొని దాంట్లో పచ్చిమిరపకాయలు పసుపు వేసి ఉడకనివ్వాలన్నమాట. నాకు తెలిసినంత వరకు అసలు గోంగూర అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉన్నారనుకుంటా. గోంగూర ఆల్ టైమ్ ఫేవరెట్ చాలా వరకు నేను విన్న వాళ్ళల్లో. నాకైతే చాలా ఇష్టం గోంగూర. బేసిక్గా నాకు పులుపు అంటే ఎక్కువ ఇష్టం అనమాట. ఇంక అందులో గోంగూర అంటే మస్తు ఇష్టం నాకైతే. ఇప్పుడైతే గోంగూర తీసుకొని అందులో పచ్చిమిరపకాయలు పసుపు వేసి క్యాప్ పెట్టేసి ఉడకనివ్వాలన్నమాట. గోంగూర చాలా ఫాస్ట్గా ఉడికిపోతుందండి, పెద్దగా టైం ఏం తీసుకోదు. ఒక 5-7 minutesలలో ఉడికిపోతుంది. మీలో గోంగూర ఏ కాంబినేషన్లో ఎక్కువ ఇష్టమో నాకు కింద కమెంట్ చేయండి. ఇక్కడైతే మనం కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకోవాలి. చూసారు కదా ఎంత ఫాస్ట్గా ఉడికిపోయిందో. మనం ఈ గోంగూరని రోట్లో వేసుకొని నూరుకోవచ్చు, లేకపోతే పప్పు అనేది ఉంటుంది కదా, పప్పు దాన్ని ఏమంటారు నాకు సరిగ్గా ఐడియా. పప్పు మనం ముద్దపప్పు వేస్తాం కదా, దాంతోనైనా అనుకోవచ్చు. లేకపోతే మిక్సీ జస్ట్ ఒక్క రౌండ్ తిప్పితే చాలండి, మరీ మెత్తగా కావద్దు అనమాట. కొంచెం మనకు గోంగూర ఫ్లేవర్ తెలుస్తూ ఉండాలి. నేను చూసారు కదా జస్ట్ 1 round తిప్పాను అంతే. దాన్ని పక్కన పెట్టేసుకోవాలి మనము. తర్వాత మళ్ళీ ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ తీసుకొని దాంట్లో కొంచెం సాజీరా వేసుకోవాలి. ఆయిల్ ఫ్రై అయిన తర్వాత సాజీరా వేసుకొని ఆ సాజీరా కూడా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ కూడా మనకి కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. ఆనియన్స్ కూడా మనకి మంచిగా ఫ్రై అయిన తర్వాత దానికి కొంచెము అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయాలి. దానికి పచ్చి వాసన పోయేలాగా ఫ్రై చేయాలి. తర్వాత పసుపు యాడ్ చేయాలన్నమాట. పసుపు కూడా కొంచెం కలిసి ఫ్రై అయ్యేలాగా వేసిన తర్వాత కొంచెం కారం, మనం ఆల్రెడీ గోంగూరలో పచ్చిమిరపకాయలు వేసాము, మ్యారినేట్ చేసినప్పుడు కారం వేసాం. సో దాని తగ్గట్టు చూసుకొని కారం వేసుకోవాలండి. మళ్ళీ ఎక్కువ కారం అయిందనుకో ఘాట్ అవుతుంది కదా, సో దాని తగ్గట్టు కారం వేసుకోవాలి. కారం మంచిగా ఫ్రై అవ్వాలి. కారం మొత్తం ఆనియన్స్కి అంతా పట్టిన తర్వాత గోంగూర వేసుకోవాలన్నమాట. గోంగూర వేసుకొని గోంగూర ఆనియన్స్ అవన్నీ మంచిగా మిక్స్ అయిన తర్వాత మనకి కొంచెం వాటర్ కూడా తీసుకోవాలి.
నేనైతే ఆ మిక్సీ జార్లో ఉంటుంది కదా, మనము ఆ మిక్సీ జార్లోనే కొన్ని వాటర్ పోసి, ఆ వాటర్ ఒక మేబీ ఒక కప్ అవుతుంది అనమాట, ఒక 1 కప్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. తీసుకొని ఇప్పుడే మనము టేస్ట్ చూడాలంటే కారము ఉప్పు ఏమైనా కరెక్ట్ ఉన్నాయా లేవా యాడ్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడే చూసుకొని యాడ్ చేసుకోవాలి. నేనైతే చూసాను, నాకైతే అన్నీ కరెక్ట్ ఉన్నాయి అనిపించింది అనమాట. సో ఇట్లా ఇంత మనకి కన్సిస్టెన్సీ ఇట్లా ఉండాలన్నమాట, కొంచెం లూజ్గా ఉండాలి. ఎందుకంటే ఉడికితే మళ్ళీ గట్టిగా దగ్గరికి అయిపోతుంది కదా, ఇట్లా లూజ్గా ఉండాలన్నమాట. మనకు ఉప్పు కారం ఏది కావాలన్నా ఇక్కడ సెట్ చేసుకోవాలండి. అట్లయితే మంచిగా కర్రీ మొత్తానికి సరిపోతుంది అనమాట, కలిసిపోతుంది తర్వాత వేయడం కంటే. ఇప్పుడే చూసుకున్నట్లయితే మనం ప్రాన్స్ వేసే ముందే ఇట్లా మంచిగా ఇలా ఉడుకుతుండగానే ప్రాన్స్ వేయాలండి. ప్రాన్స్ వేసుకొని మనం పక్కన పెట్టుకున్న ప్రాన్స్ ఉంటుంది కదా, అవి వేయాలన్నమాట. వేసినాక మంచిగా కలుపుకొని ఒక 10 ఆల్రెడీ మనం ప్రాన్స్ని ఉడకబెట్టేసుకున్నాం స్టార్టింగ్. గోంగూర ఉడకబెట్టిన తర్వాత మనం గ్రైండ్ చేసిందే కదా, పెద్దగా ఏం టైం తీసుకోదని తొందరనే ఉడికిపోతుంది. ఇది ఎందుకంటే గోంగూరకి ప్రాన్స్కి ఆ ఫ్లేవర్ మంచిగా మిక్స్ అవ్వాలని చెప్పేసి, గోంగూర ఫ్లేవర్ ప్రాన్స్కి పట్టాలని చెప్పేసి ఇట్లా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఎక్కువసేపు ఏం తీసుకోదండి, తొందరనే ఉడికిస్తుంది ఆల్రెడీ, ఎందుకంటే ఆల్రెడీ ఉడికిందే కదా, సో తొందరనే ఉడికిస్తుంది. మధ్య మధ్యలో ఇట్లా కలుపుతూ ఉండాలండి, ఎందుకంటే కూర అడగంటొద్దని చెప్పేసి మధ్య మధ్యలో చూస్తూ కలుపుతుండాలి. కలపడం కూడా కొంచెం నీట్గా కలపాలి, అంటే కొంచెం ముక్కలను ఇరగకుండా కొంచెం నీట్గా కలపాలన్నమాట. ఉడికిన తర్వాత కొంచెం ధనియాల పిండి వేయాలి. ధనియాల పిండి వేసి మంచిగా మిక్స్ చేసిన తర్వాత మళ్ళీ ఒక 2 to 3 minutes ఉడకనివ్వాలండి, ధనియాల పిండి దానికి పట్టేటట్టు. తర్వాత ధనియాల పిండి వేసిన తర్వాత కొంచెం సేపటికి మనము గరం మసాలా వేయాలి. గరం మసాలా ఎక్కువ వేయకండి, ఘాటు ఉంటుంది కదా, ఎందుకంటే మనం కారం వేసాం, పచ్చిమిరపకాయలు వేసాం, ఇవన్నీ వేసాం కాబట్టి కొంచెం గరం మసాలా వేయాలన్నమాట. గరం మసాలా వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత కొత్తిమీర వేయాలన్నమాట. దింపడానికి ఒక 5 minutes ముందు కొత్తిమీర వేసిన తర్వాత క్యాప్ పెట్టేసి పక్కన పెట్టేసేయాలి. అంతే, మన కర్రీ రెడీ అయిపోతుంది. ఈ వీడియో ఎండింగ్లో మా ఆయన రివ్యూ చెప్తాడండి, హిట్టా ఫట్టా అనేది రివ్యూ చెప్తాడనమాట. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఎందుకంటే బెల్ ఐకాన్ క్లిక్ చేశారనుకోండి వీడియో పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది. మన ఛానల్లో కుకింగ్ వీడియోస్ అనే కదండి, అన్ని రకాల వ్లాగ్స్, లైఫ్ స్టైల్ అన్నీ ఉన్నాయన్నమాట, ఒకసారి చెక్ చేయండి. అయిపోయిందండి, గుమగుమలాడే మన గోంగూర ప్రాన్స్, మై ఫేవరెట్ గోంగూర ప్రాన్స్ నా స్టైల్లో అయితే ప్రిపేర్ చేశాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇక టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. టేస్ట్ అయితే మా ఆయన చేస్తాడనమాట, సో ఆయన రివ్యూ ఎట్లుందో నేను వీడియో కూడా యాడ్ చేశాను, ఒకసారి చూడండి. మొహం చూపించద్దు కదా, ఇది చూపించద్దా? ఎట్లుంది? బాగుంది నిజంగా, అన్నీ కరెక్ట్ ఉన్నాయా? సూపర్. పర్ఫెక్ట్ వచ్చిందా? పర్ఫెక్ట్. ఉడికిందా ముక్క?